రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేని దుకాణాల్లో ఎరువులు విత్తనాలు రైతులు కొనుగోలు చేయవద్దని వ్యవసాయ అధికారి మల్లేశం సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలోని శ్రీ కృష్ణసాయి సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీలర్ వద్ద ప్రాసెసింగ్ యూనిట్ కు చెందిన స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్ సరిగా లేకపోవడంతో 15 రోజుల పాటు సీడ్స్ అమ్మకాలను నిలిపివేయడం జరిగిందన్నారు. సుమారు 6 లక్షల విలువ గల 150 సంచుల విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఖచ్చితంగా స్టాక్ బోర్డుతో పాటు బిల్ బుక్స్ మెయింటైన్ చేయాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు విత్తనాలకు ఖచ్చితంగా రసీదులు తీసుకోవాలని సూచించారు. ఈరోజు చెప్పేల గ్రామంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఆకస్మికంగా శ్రీ కృష్ణసాయి సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు స్టాక్ రిజిస్టర్స్ కానీ బిల్ బుక్స్ కానీ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఇమ్మీడియట్గా 6 లక్షల విలువైనటువంటి సోయా చిక్కుడు విత్తనాన్ని తాత్కాలికంగా నిలుపుదల ఇవ్వడం జరిగింది. 2 టాస్క్ ఫోర్స్ మరియు వ్యవసాయ శాఖ కలిసి ఈ 15 రోజుల లోపు వాళ్ళు ఈ రెక్టిఫైయబుల్ ఏదైతే స్టాక్ రిజిస్టర్ కానీ బిల్ బుక్స్ కానీ సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఉన్నాయి కాబట్టి అవి సరిదిద్దుకోకపోతే ఇమ్మీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మిగతా రైతులందరినీ కూడా కోరేది ఏంటంటే కంపల్సరీ మా వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్డ్ ఉన్నటువంటి అవుట్లెట్స్ షాపులలో మాత్రమే ఎరువులు విత్తనాలు పురుగు మందులు కొనాలి. ఎట్టి పరిస్థితులలో ఎక్కడన్నా లూజ్ విత్తనాలు మన గ్రామాల్లో అమ్మినట్లయితే ఇమ్మీడియట్గా మాకు కానీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కానీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని రైతులందరినీ కోరుతున్నాం. కంపల్సరీ విత్తన దుకాణాల్లో విత్తనాలు కొన్నప్పుడు ఎరువులు కొన్నప్పుడు పురుగు మందులు కొన్నప్పుడు తప్పకుండా బిల్లు రసీదు తీసుకోవాలి. తీసుకొని ఆ పంట అయిపోయేంత వరకు కూడా ఆ రసీదు కాపాడుకోవాలి. ఆ పంట ఒకవేళ మధ్యలో నకిలీ విత్తనం అయితే మాత్రం కంపెనీ నుంచి పరిహారం ఇప్పించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రసీదు ఉంచుకోవాలి పంట అయిపోయేంత వరకు. అదేవిధంగా ఈ డీలర్లు కూడా హెచ్చరిక ఏంటంటే ఎంఆర్పి ధరలకు మాత్రమే విత్తనాలు పురుగు మందులు ఎరువులు అమ్మాలి. విత్తన చట్టం ప్రకారం కానీ పురుగు మందుల చట్టం ప్రకారం కానీ ఎరువుల చట్టం ప్రకారం కానీ డీలర్లు నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్టరీత్యా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.